నమస్తే, వెల్కమ్ టు అఫ్రంట్ న్యూస్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో ప్రారంభమైన పోలింగ్, ఓటర్ చేతిలో 699 మంది అభ్యర్థుల భవిత. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన, 200 డ్రోన్లతో భారీ షో. కుల సర్వేకు అసెంబ్లీలో ఆమోదం, రేవంత్ కి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యేలు. పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల పర్యటన పూర్తిగా వ్యక్తిగతమన్న జనసేన. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి రావడంతోనే వివిధ దేశాలపై వాణిజ్య టారిఫ్ల సవరణకు పూనుకున్నారు. పలు దేశాలు అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపైన భారీ సుంకాలు విధిస్తూ కార్యనిర్వహణ ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్ ముఖ్యంగా చైనాపై ఫోకస్ పెట్టారు. చైనా నుంచి అమెరికాకు వచ్చే అన్ని రకాల ఉత్పత్తులపై 10% సుంకం విధించారు. తద్వారా డ్రాగన్ కంట్రీతో వాణిజ్య యుద్ధానికి మరోసారి తెరలేపారు. దీనిపై చైనా కూడా ధీటుగా స్పందించింది. అమెరికా నుంచి తమ దేశానికి వచ్చే బొగ్గు, ద్రవరూప సహజ వాయువులపై 15% సుంకం విధిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. అంతేకాకుండా అమెరికా టెక్ దిగ్గజం గూగుల్ పైన చైనా విచారణ ఆదేశించింది. దీనిపై చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించింది. టారిఫ్లు పెంచుతూ అమెరికా తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నియమావళి ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఇలాంటి నిర్ణయాలు అమెరికా సమస్యలను పరిష్కరించలేవని, ఇటువంటి వైఖరి చైనా అమెరికా మధ్య సాధారణ ఆర్థిక వాణిజ్య సహకారాన్ని బలహీనపరుస్తుందని వివరించింది. దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ మొదలైంది. 1.56 కోట్ల మందికి పైగా ఢిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 13,766 పోలింగ్ కేంద్రాల్లో అధికారులు వివిధ పార్టీల ఏజెంట్ల సమక్షంలో ముందుగా మ్యాక్ పోలింగ్ నిర్వహించారు. అనంతరం ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. హోమ్ ఓటింగ్ సౌకర్యం ద్వారా అర్హత కలిగిన 7,553 మంది ఓటర్లలో 6,980 మంది ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఈ నెల 8న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు కుంభమేళాలో పాల్గొనున్నారు. ఈ రోజు ఉదయం త్రివేణి సంగమంలో ఆయన పుణ్యస్నానం ఆచరిస్తారు. అనంతరం గంగాదేవికి ప్రార్థనలు చేయనున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిన్న రాత్రే ప్రయాగ్రాజ్ మహా కుంభమేళా ప్రాంతానికి చేరుకున్నారు. 11 గంటలకు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేస్తారు. అనంతరం ప్రయాగ్రాజ్ విమానాశ్రయంకు వెళ్లి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. మోదీ రాక నేపథ్యంలో ప్రయాగ్రాజ్ నగరంతో పాటు కుంభమేళా వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు 38 కోట్ల మంది కుంభమేళాకు వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. సామాన్య భక్తులతో పాటు అనేక మంది ప్రముఖులు కూడా కుంభమేళాకు హాజరై పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సామాజిక ఆర్థిక ఉపాధి విద్య రాజకీయ మరియు కుల సర్వే 2024 తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించిన సందర్భంగా పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలతో సంబంధం లేని విద్యావేత్తలను, వ్యాపారస్తులను కాపాడండి అన్న అంశం మీద ఆమ్ ఆద్మీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఒక సంస్థ ఎదగటానికి వ్యక్తుల కృషిని అర్థం చేసుకుంటే చౌకబారు ప్రచారం చేయరన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీగా దేశ నిర్మాణంలో భాగస్వాములైన పారిశ్రామికవేత్తలు అందరికీ అండగా ఉంటామన్నారు. ఒక యూనివర్సిటీ స్థాయికి రావడం అంటే అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ విద్యను అందించడంతో పాటు మంచి నాణ్యమైన అధ్యాపకులతో శిక్షణ ఇప్పించడం, ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చదనంతో కూడిన విశాలమైన ప్రాంగణం అంటేనే NACCC A++ వస్తుందన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ అంశం మీద దృష్టి పెట్టి KL యూనివర్సిటీ యాజమాన్యం మీద మీడియా సంస్థలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించవలసిందిగా కోరుతున్నామన్నారు. ప్రామాణికంగా తీసుకుని స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్, సో ఫ్యాకల్టీ ఇవన్నీ కూడా చూసుకొని ప్రామాణికంగా న్యాక్లో గ్రేడింగ్ వస్తుంది. కానీ సో లంచాలు ఇస్తే గ్రేడింగ్ వచ్చే పరిస్థితి కాదనేది చెప్పదలుచుకుంది. ఎందుకంటే దుష్ప్రచారం KL యూనివర్సిటీకి వచ్చిన న్యాక్ ఏదైతే ఉందో A++ అది ఆల్రెడీ తెచ్చుకోవడానికి దీనికి పాల్పడ్డారన్నట్టు మాట్లాడుతుందంటే ఆల్రెడీ A++ ఉన్న యూనివర్సిటీ. సో నిన్న జరిగిన సంఘటన దానికి సంబంధించింది కాదు, అది రొటీన్ ప్రాసెస్ సంబంధించినది అనేది ఒకసారి చూస్తే వివరాల్లోకి వెళ్తే మనకు అర్థమవుతా ఉంది. ఇక్కడ మేము చెప్పదలుచుకున్నది ఈ న్యాక్ ఏదైతే ఉందో ఇక్కడ పేపర్లో వేసినట్టు వీళ్ళందరూ కూడా న్యాక్ A++ వస్తుంటే దానికి ఒడిగట్టారన్నది మీడియా వాళ్ళు ఎటువంటి మేబీ వాళ్ళకి అర్థమై ఉండకపోవచ్చు. ఇలాగే కొంతమంది దీని మీద దుష్ప్రచారం చేసే విధానం ముఖ్యంగా దారుణం చూడాలంటే కొంతమంది సో ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా అశోక్ అనే అతను జర్నలిస్ట్, అతను జనరల్గా ఇతను ట్రాక్ రికార్డ్ మనం చెక్ చేస్తే KL యూనివర్సిటీ మీద కేసులు పెట్టి KL మేనేజ్మెంట్ కూడా అక్కడ జరిగిన ఈవెంట్కి క్షమాపణ చెప్పిన కూడా అక్కడి నుంచి పగబెట్టి KL యూనివర్సిటీని దుష్ప్రచారం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్కి మంచిది కాదని చెప్తున్నాను. ఎందుకంటే ఒక సంస్థ బతకడానికి ఎన్నో చేయాలి, సంస్థ చచ్చిపోవడానికి ఒక్క ప్రచారం సరిపోతుంది. కాబట్టి వారికి వచ్చే ప్రచారం చేస్తున్నారు అనేది సో ఎందుకంటే KL యూనివర్సిటీ ప్రస్థానం అక్కడున్న మేనేజ్మెంట్లు ముఖ్యంగా కోనేరు సత్యనారాయణ గారు ఆయన ఏ రోజు రాజకీయాల్లోకి రారు, ఏ రోజు కూడా రాజకీయాలు మాట్లాడరు, ఏ రోజు వివాదాస్పదమైన వ్యక్తి గారు. ఆయనే దగ్గరుండి KL యూనివర్సిటీలో అన్నీ చూసుకునే పరిస్థితి. అక్కడ ఆడపిల్లలు కానీ తీన్మార్ మల్లన్నకు సోకాజ్ నోటీసులు పంపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆయనకు సోకాజ్ నోటీసులు పంపాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయించింది. మల్లన్న ఓ వర్గాన్ని తీవ్రంగా దూషించారని, సొంత పార్టీపైనే విమర్శలు చేస్తున్నారని నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆయన రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడారని పార్టీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఎమ్మెల్యేగా గెలిచిన తనను పక్కన పెట్టించి సత్యవేడు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ వేసుకోవాలని కొందరు నీచానికి దిగజారుతున్నారని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం భాగోద్వేగానికి గురయ్యారు. పిచాటూరులో ఆదిమూలం అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ సత్యవేడు నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. గతంలో వైసీపీలో ఉన్న తనకు ఓ పెత్తందారి ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేశారని, అదే పార్టీలో ఎంపీ టికెట్ ఇచ్చినా కాదని తృణప్రాయంగా బయటకు వచ్చేశారన్నారు. కొందరు నాపై కుట్ర పన్ని మహిళలతో తన
తన కుమారునికి అక్రమ సంబంధాలు అంటగట్టి అసత్య ప్రచారాలు తెరలేపారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణమైన వారిపై చట్ట ప్రకారం తప్పక చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అందరూ కూడా మనం చేసుకుంటున్నాం. నేను ఎక్కడ కూడా తప్పు చేయలేదు, భవిష్యత్తు కూడా చేయను. ఒక క్రమశిక్షణ కార్యకర్తగా చంద్రబాబు నాయుడు ఏం చెప్పినా సంతృప్తంగా ఉన్నాము నడుచుకోవడానికి. కానీ సాక్షి పేపర్లలో ఇలా రాస్తారండి. ఇది సాక్షి పేపర్లో ఇలా రాసి పంపిస్తారు. అంటే వైఎస్ఎస్ నాయకులు కలగకపోతే ఇలా రాస్తారండి. ఇంత దుర్మార్గని నేను ఫ్యాక్టరీలో డబ్బులు తీసుకున్నాండి. తమిళనాడు సార్ రాశారు. ఎవడే వాళ్ళే చెప్పండి అడగండి, పర్లేదు. అలాగని నేను కానీ మా అబ్బాయి కానీ జడ్పీటీసీ మెంబర్ ఉన్నారు. మా మండలం తప్ప ఇంకెక్కడ తిరగలేదు. మీరే చూస్తుంటారు. 7 మండలం ఎక్కడ నేను తిప్పిస్తున్నాను. ఒకసారి చూడండి. వాళ్ళకు జడ్పీటీసీ మెంబర్ ఉంది. ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి ఫైనాన్షియల్ మెంబర్గా ఉన్నప్పుడు కూడా అప్పుడు 5 సంవత్సరాలు కానీ ఇప్పుడు కానీ టీడీపీ ఉన్నప్పుడు కూడా ఎక్కడైనా వాళ్ళు తీసుకుని వెంబడి వస్తున్నాను. ఆ మండల వరకు పరిమితి అయినాడు. అక్కడి వరకే జడ్పీటీసీ మెంబర్ గారికి అడిపోతున్నారు. ఈ విధంగా పెట్టి ఆర్టీవీలు ఇలా రాసి ఇలా పెట్టి మళ్ళా 99లో ఇలా పెట్టి ఇలా పెట్టి మానసిక చేశారు. దీనిపైన మీకు సమయం చేసుకుంటున్నాం. ఇది ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా ఇంతవరకు నేను ఏమనుకోలేదు. ఒకసారి కేసు లేదు. వాళ్ళ అందరిపైన కూడా నేను ఇన్ఫర్మేషన్ చేసేయాలని న్యాయపరంగా ధర్మపరంగా నాకు జరిగిన పరంగా ఇంకెవరికి కూడా జరగకూడదు. సేమ్ నిరామాది ఒక దళిత సాధించబడింది ఇట్లా జరుగుతుందండి. 170 నియోజకవర్గం ఉంది. ఇలాగ ఎక్కడైనా చేయగలుగుతారా? పోనీ నేనేమో తప్పు చేస్తుంటే చెప్పండి. ఎలక్ట్రల్ సంవత్సరాలు నేను చెప్తున్నాను. నేను 14 సంవత్సరాలు ఈ నియోజకవర్గం ఉన్నాను. ఎక్కడైనా కూడా గ్రామంలో మట్టి ఇసుకున్నట్టు చెప్పండి. ముఖ్యమంత్రిగా తెలియజేయమని చెప్పండి, తప్పులేదు. నేను ఎక్కడైనా దోపిడీ చేసినా చెప్పండి, తప్పులేదు. నల్గొండ జిల్లా చెరువుగట్టు బ్రహ్మోత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున ప్రారంభమైన శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి కళ్యాణం నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యారు. భక్తులు కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి భారీగా తరలివచ్చారు. క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు స్వామివారికి తలంబ్రాల బియ్యం సమర్పించడానికి పెద్ద సంఖ్యలో వేచి చూశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుట్టపైకి అనుమతి ఉన్న వాహనాలకే అనుమతి ఇస్తున్నారు. ఉండబడిన పరమేశ్వరుడు పార్వతీ వెలిసిన జడల రామలింగేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవము అత్యంత ఏపీ డిప్యూటీ సీఎం గత వారం 10 రోజులుగా బయట కనిపించడం లేదు. ఢిల్లీలో ఎన్నికల ప్రచారానికి వెళ్లలేదు. అదే సమయంలో ఆయన అధికారిక రివ్యూలు కూడా నిర్వహించలేదు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత పర్యటన కోసం సింగపూర్ వెళ్లారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా ఆయన ఆలయాల సందర్శన కార్యక్రమం పెట్టుకున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. సింగపూర్ నుంచి హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ బుధవారం నుంచి కేరళలో పర్యటించబోతున్నారు. అక్కడ కూడా పూర్తిగా వ్యక్తిగత పర్యటనని అధికారిక ప్రకటన కాదని చెబుతున్నారు. అనంతరం పద్మనాభ స్వామి ఆలయంలో సహా పలు ఆలయాలను ఆయన సందర్శిస్తారు. పవన్ వెంట కేరళ క్యాడర్ కు చెందిన
ఐఏఎస్ అధికారి కృష్ణతేజ కూడా వెళ్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కేరళ పర్యటన తర్వాత 3 రోజుల పాటు తమిళనాడు ఆలయాలను కూడా సందర్శిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే అక్కడ రాజకీయంగా పవన్ పర్యటన హాట్ టాపిక్ అవుతుంది. సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను పవన్ ఖండించారు. ఆ అంశంపై తమిళనాడులో దుమారం రేగింది. లడ్డు వివాదం వచ్చినప్పుడు పవన్ ఇచ్చిన తమిళ్ ఇంటర్వ్యూ కూడా అక్కడ వైరల్ అయింది. పవన్ తమిళనాడులో ఆలయాలు సందర్శిస్తారంటే అక్కడ రాజకీయంగానూ అది పెద్ద న్యూసే అవుతుంది. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఎల్బీ నగర్ రాక్ టౌన్ రెసిడెంట్స్ కాలనీకి జీడీ గోయంగ్ పాఠశాలలో కామినేని ఆసుపత్రి ఆధ్వర్యంలో 200 డ్రోన్లతో నిర్వహించిన భారీ డ్రోన్ షో విజయవంతంగా నిర్వహించారు. ప్రపంచ క్యాన్సర్ దినం నేపథ్యంలో ఈ వినూత్న కార్యక్రమం నిర్వహించారు. క్యాన్సర్ను త్వరగా గుర్తించడం, వెంటనే చికిత్స చేయించుకోవడం లాంటి అంశాల ప్రాధాన్యం గురించి సాధారణ ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ డ్రోన్ షో ఏర్పాటు చేశారు. ఎల్బీ నగర్, నాగోల్, చైతన్య తదితర ప్రాంతాలకు చెందిన పలువురు పాఠశాల విద్యార్థులు, ప్రజలు కలిసి దాదాపు 5,000 మందికి పైగా హాజరై డ్రోన్ షో చూశారు. మనకు ప్రజల్లో అవగాహన కల్పించడానికి క్యాన్సర్ కారకాలు ఏంటి, వాటిని ఎలా నివారించవచ్చు, అలాగే ప్రాథమిక దశలో గుర్తిస్తే క్యాన్సర్ను ఎలా నయం చేయవచ్చు, దాని గురించి ప్రజలకు అవగాహన తెలియజేయడానికి ఈ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అనేది జరపబడుతుంది. ఈరోజు మనము ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా రేపు మెయిన్ ఈవెంట్ ఉంది కాబట్టి ఈరోజు కామినేని హాస్పిటల్ తరఫున ఈ ప్రత్యేకంగా డ్రోన్ షో అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఫస్ట్ టైం హైదరాబాద్లో జరుగుతుంది ఈవెంట్. ఇలా డ్రోన్ షో జరగడము ఇది ముఖ్యంగా ప్రజల్లో ఒక అవగాహన క్రియేట్ చేయడానికి, అలాగే క్యాన్సర్ నివారణ కోసం మనకు ముందుగా గుర్తిస్తే దాన్ని నయం చేయవచ్చు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. మనం ప్రపంచంలో చూస్తే క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. సుమారుగా మన దేశంలో 20 లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఇప్పుడు ఉన్నారు. పురుషుల్లో చూసుకుంటే మనకు పొగాకు వల్ల నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రధానంగా చెప్పుకోవచ్చు. అలాగే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్. ఇంతకుముందు సర్విక్స్ క్యాన్సర్ ప్రధానంగా ఉండేది. ఇప్పుడు పాప్స్మీర్ అనే ప్రాథమిక దశలో గుర్తించే టెస్ట్ వల్ల చాలా వరకు సర్విక్స్ క్యాన్సర్ తగ్గిపోయింది. అలాగే క్యాన్సర్ వ్యాక్సిన్స్ వచ్చాయి సర్విక్స్ క్యాన్సర్ కోసము. సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇప్పుడు చాలా గణనీయంగా పెరుగుతుంది. పట్టణాల్లో అలాగే పెరుగుతుంది, గ్రామీణ ప్రాంతాల్లో అలాగే పెరుగుతుంది. ముఖ్యంగా చూస్తే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, మన తినే ఆహారంలో మార్పుల వల్ల, లైఫ్ స్ట్రెస్ వల్ల, అలాగే పొగాకు, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మన క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతుంది. సో ఏం చేయాలి మనం ఈ క్యాన్సర్ తగ్గాలి అని అంటే ఏం చేయాలి? ఫస్ట్ ప్రాథమిక దశలో గుర్తించడం ఒకటి, అలాగే క్యాన్సర్ నివారణ కోసము మన జీవిత శైలిని మార్చుకోవడము. క్యాన్సర్ గుర్తించినట్లయితే దాన్ని మనము ట్రీట్మెంట్ కోసం తొందరగా వెళ్ళడం. అర్లీ స్టేజ్లో గుర్తించగలిగితే క్యాన్సర్ను డెఫినెట్గా జయించవచ్చు. చాలా మందికి క్యాన్సర్ అంటే ఇది నయం కాదు, క్యాన్సర్ ఒకసారి వచ్చింది అని అంటే ఇంకా ప్రాణం పోవాల్సిందే అనే అపోహ చాలా మందిలో ఉంది. సో ఈ అవగాహన అనేది చాలా ముఖ్యం. అది మనకు క్యాన్సర్గా మనకు ప్రజల్లో అవగాహన కల్పించడానికి క్యాన్సర్ కారకాలు ఏంటి, వాటిని ఎలా నివారించవచ్చు, అలాగే ప్రాథమిక దశలో గుర్తిస్తే క్యాన్సర్ను ఎలా నయం చేయవచ్చు. కొన్ని డౌట్స్ అందరికి ఉంటాయి. హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నా
కందుకూరు పట్టణంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి మంగళవారం పర్యటించారు. తాను వచ్చే విషయం ముందుగానే తెలియడంతో కందుకూరులో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు జాగ్రత్తలు పడ్డాయని, ప్రతినిత్యం జరిగే ఆహారంలో లోపాలను సరిచేసుకొని అన్ని సక్రమంగా ఉన్నట్టు చూపించారని, అలాంటప్పుడు ఫుడ్ కమిషన్ చైర్మన్ పర్యటన ఎవరి కోసమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కందుకూరు కస్తూర్బా బాలికల పాఠశాల గురించి ప్రజల నుండి విమర్శలు వచ్చాయని ఫుడ్ కమిషన్ చైర్మన్ కందుకూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు. అయితే ఆ పాఠశాల ఫుడ్ కమిషన్ చైర్మన్ పర్యటించినప్పుడు చిన్న చిన్న లోపాలు తప్ప అన్ని సక్రమంగా ఉన్నాయని చెప్పడం విశేషం. ముందస్తు సమాచారం అందడంతో అన్ని చోట్ల అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. తర్వాత భోజనాలు కూడా ఈ కస్తూర్బాలో 1400 రూపాయలు ఉంటుంది పర్ మంత్, ఇప్పుడు 1600 చేశారు. మార్పులు ఏం లేవండి, బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి. అయితే అవి కూడా సక్రమంగానే జరుగుతూ ఉన్నాయి. ఏమేమి తేడా ఏమి నాకేం అనిపించట్లేదు. అందరూ అధికారులు కూడా బాగా మంచిగా జాగ్రత్తగా ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి కూడా, ఏ ప్రభుత్వాలన్నా కానీ కొంచెం అందరూ కూడా మంచిగా పనిచేయాలని చెప్తారు. ముందుగా చెప్పినందువల్ల చాలా మంది అది ప్రోటోకాల్ అండి, ఇది సిస్టమ్. అది కలెక్టర్కు, ఎస్పీ గారికి మా ఎంఎస్ మెంబర్ సెక్రటరీ నుంచి లెటర్ వెళ్తుంది. వాళ్ళు ఇట్లా ఈ పలానా జిల్లా పలానా డేటు ఈ టైంలో వస్తారు అని చెప్పి తెలుస్తుంది. అందుకేనండి నేను చెప్పేది, ఏదైనా నాకు వీడియోలు నేను పత్రికాముఖంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ చెప్తా ఉన్నా, నాకు ఏదైనా వీడియోలు 9490555117 ఈ నెంబర్కు నాకు వీడియోలు పోస్ట్ చేయండి దయవుంచి. ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోండి. తప్పు జరుగుతూ ఉంది, వీడియో తీయండి, దాని మీద నేను ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను వీడియో రూపంలో ఉంటే. ఎందుకంటే నాకు కూడా ఐ వాంట్ సమ్ ఫిట్నెస్. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. అందుకే మేము ఎక్కడికి వెళ్ళినా కొన్ని వీడియోలు తీస్తూ ఉంటాం. ఎందుకంటే మాకు కూడా రేపు నుంచి రథసప్తమి పర్వదినం సందర్భంగా ఉప్పుమాక దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో మంత్రికి దేవస్థానం అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు మంత్రికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. చూడు నువ్వు అన్నావు కదా, శతమానం భవతి శతాయ పురుషః సనేంద్రియాయ శేవేంద్రియే ప్రతిష్ఠతి. శుభమస్తు ఆయుర్వేశ్వర్యస్తు. కార్యక్రమం కాకినాడ జిల్లా గొల్లల మామిడాడ, బిక్కువోలు ప్రాచీన ఆలయాలు అభివృద్ధి చేసి ఆ ప్రాంతాలను టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. రథసప్తమి సందర్భంగా కాకినాడ జిల్లా పేదవూడి మండలం గొల్లల మామిడాడలోని సూర్యనారాయణమూర్తి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభించారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. స్వామివారి రథోత్సవం వైభవంగా సాగింది. అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి కుటుంబ సమేతంగా హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు. పెద్ద ఎత్తున గ్రామస్తులు, భక్తులు పాల్గొని రథోత్సవం తిలకించారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ ఉషాభక్తి ఛాయాసౌఖ్యం సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం ఆలయ ప్రధాన అర్చకులుగా ఆహ్వానించి నేను రేజేటి చిన్నమికిన సమాచారం భక్తులందరూ ఉద్దేశించి ప్రధానంగా చెప్పేది, ఈ రథసప్తమి మహోత్సవం మనకి ఏడాదికి ఒక్కసారి వచ్చేటువంటి ఉత్సవం. శ్రీవారి
జయంతి మహోత్సవం అంటే పుట్టినరోజు వేడుకలు సూర్యనారాయణ స్వామి వారికి. అటువంటి స్వామికి ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా విశేష ఆరాధన అన్ని కూడా జరిగి రథయాత్ర ప్రారంభమైంది. కనుక ఈ ఉత్సవంలో ప్రతి ఒక్కరు భక్తులు పాల్గొని స్వామి పాత్రల వారిని, అలాగనే ఈ దేవాలయం మనకి దక్షిణ భారతదేశంలోనే ఏకైక శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో సూర్య దేవాలయంగా విరాజిల్లుతుందంటే అది మన గొల్లల మామిడి క్షేత్రమే అని ప్రధానంగా తెలియజేస్తున్నాం. దానికి ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించి స్వామి కృపకు పాత్రుడే అందరూ స్వామి కృపతో రథసప్తమి మహోత్సవం సందర్భంగా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మీ అందరికీ మంగళ తెలియజేస్తూ జై శ్రీ. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి జయంతి పురస్కరించుకొని జరుగుతున్న రథసప్తమి వేడుకల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా స్వామివారి దర్శనాలు కలుగుతున్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ ద్విచక్ర వాహనంపై తిరుగుతూ పర్యవేక్షించారు. సూర్యమహల్ జంక్షన్ నుంచి అటు ఇంద్ర పుష్కరిణి దేవాలయం చుట్టూ ప్రాంతాలు కూడా స్వయంగా పర్యవేక్షించి ఏర్పాట్లపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. అన్నదానం, మౌలిక సదుపాయాలు, మంచినీటి సదుపాయాలపై ఆరా తీశారు. సార్ అది కూడా లైన్స్ కూడా పొట్టి శ్రీరాములు జంక్షన్ నుండి నడిపిస్తున్నారు. ఏనండి 2 సూర్యమహల్ జంక్షన్ అన్నెసరీ బ్లాక్ చేశారు. కొంచెం సార్ సార్ ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.